నమస్తే. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం, ఇప్పుడు పొలిటికల్ గా మనకు చాలా హీట్ పెరిగింది. మనం చూసాం నిన్న పోలింగ్ జరుగుతున్న దగ్గర చాలా వరకు దాడులు జరిగాయి. అటు ఒక రకంగా ఎమ్మెల్యే ఓటర్లను కొట్టడం చూసాము. ఏజెంట్ల మీద దాడులు జరిగాయి. అటు వైసీపీ ఇటు టీడీపీ ఇద్దరి సైడు దాడులు జరిగాయి. అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ సిచ్యువేషన్ని? ఈసారి అంటే జనరల్గా ఓవరాల్గా చూసుకుంటే ఎక్కువగా దాడులు జరిగాయని మనం చెప్పలేము. కంపారిటివ్గా నిన్న ఓటింగ్ శాతం అయితే చాలా బాగుంది. ముఖ్యంగా ప్రజలు ఒక బాధ్యతగా ఆంధ్రప్రదేశ్లో ఓటు వేశారు అని ఖచ్చితంగా చెప్పచ్చు మేము. మీకు 2019లో కూడా బాగానే అంటే పోలింగ్ శాతం బాగానే ఉండింది. కాకపోతే ఆ రోజు మనం పసుపు కుంకాలు తెలుగుదేశానికి ఏమీ మేలు చేయలేదు. ఈసారి మాత్రం ఆయన ఏదైతే పథకాలు అనుకున్నారో ఎవరు జగన్మోహన్ రెడ్డి, అవి ఆయనకైతే ప్లస్ కావట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే మొత్తం మీరు అసలు ఈసారి ఓటింగ్ సరళి కానీ అసలు మొత్తం ఏమనాలి ఎన్నికలు చూసుకుంటే సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లోని ప్రజానీకమే కాకుండా మొత్తం భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ వచ్చారు. ఎవరికి వాళ్ళు ఎంత డబ్బులైనా కూడా, అంటే టికెట్ రేట్లు ఎంత పెంచినా కూడా లేదు ఖచ్చితంగా మేము ఓటేస్తాము అంటే వాళ్ళు ఒక సైడ్గా నిర్ణయం తీసుకుని వచ్చారు చెప్పాలంటే. అంటే ఒక పార్టీకి వేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చినట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎంత రేటు కోసం కూడా ఆలోచించలేదు. టికెట్ 3,000 పెట్టారు, 5,000 పెట్టారు. ఫ్లైట్ టికెట్స్ 16,000, 20,000 పెట్టుకుని కూడా వాళ్ళు వెళ్ళి ఓటేసి వెంటనే తిరిగి వచ్చేసారు కూడా. సో ఇదొక మంచి పరిణామం. ఎందుకంటే 35 లక్షల మంది ఇక్కడి నుంచి వెళ్ళారు హైదరాబాద్ నుంచి అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ఓకే, ఇక్కడ వాళ్ళు యాక్చువల్గా ఓటింగ్ చేయకుండా ఇక్కడ హైదరాబాద్ చూసుకుంటే మనకి నిన్న పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. నాట్ ఈవెన్ 40% అనుకుంటా, 40 కంటే లోపే ఉంది. ఇక్కడ ప్రజలు బాధ్యతగా వేయలేదు అని జనాలు అనుకుంటున్నారు, మనం కాదు. ఇంకొకటి, చాలామంది హోటల్స్కి వెళ్ళి నిన్న హాలిడే లాగా ఎంజాయ్ చేసి ఓటు హక్కు వినియోగించుకోలేదని కూడా విన్నాం హైదరాబాద్లో. వేరాజ్ ఆంధ్రప్రదేశ్లో అలా కాదు. ప్రతి ఒక్కళ్ళు పొద్దున్న 6-6:30 నుంచి క్యూ లైన్లో నిల్చుని పెద్దవాళ్ళు ముఖ్యంగా వయసుతో నిమిత్తం లేకుండా వాళ్ళు వచ్చి లేదు మేము వెయ్యాలి. మీరు చూస్తే ఎంతోమంది దివ్యాంగులు, అసలు నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు, అసలు వాళ్ళని చూస్తే మనకే బాధ వస్తుంది. వాళ్ళు వచ్చి ఓటు వేసినప్పుడు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వచ్చి వేయటానికి ఏమవుతుంది అనే ఒక భావన కలిగేలాగా వాళ్ళు వచ్చారు. అంటే వాళ్ళు స్ఫూర్తినిచ్చారు అందరికీ. తర్వాత యువత ఈసారి మనం చెప్పుకున్నట్టుగా 10 లక్షల పైన యువత ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 10 లక్షలు, ఇక్కడో 10 లక్షలు, అంటే హైదరాబాద్లో. సో వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా ఎక్కడికక్కడ మహిళలు, ఎస్పెషల్లీ మహిళా ఓటర్లు చాలా ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో. కంపేర్ టు మేల్ రేషియో మహిళలది ఓటర్లు ఎక్కువ. సో వాళ్ళు కూడా వచ్చి ఉపయోగించుకున్నారు. మొత్తం మీద ఇవన్నీ పక్కన పెడితే దాడులు అయితే జరిగాయి. అంటే దాడులు చూసుకుంటే కొంచెం తక్కువ జరిగినట్టే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు, చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఎట్ ద సేమ్ టైం డీజీపీని మార్చడం అనేది ఒక పెద్ద ప్లస్గా మనం చెప్పుకోవాలి. అదే పాత డీజీపీ ఉంటే ఖచ్చితంగా వార్ వన్ సైడ్ ఉండేది. ఇప్పుడు వార్ వేరే సైడ్ ఉంది చెప్పాలంటే. అంటే అధికార పక్షం వైపు కాకుండా, వాళ్ళ కొమ్ము కాయకుండా వాళ్ళు వాళ్ళ డ్యూటీని సక్రమంగా చేసినట్టుగానే మనం భావించవచ్చు బికాస్ ఆఫ్ డీజీపీ. ఇంకో విషయం ఏమైందంటే మనం చూసుకుంటే మీకు దాడులు ఎక్కడెక్కడ జరిగాయి అని మనం వెరిఫై చేసుకుంటే మాచర్ల చాలా అన్యాయం. బాంబు దాడులు చేసుకున్నారు. ప్రజలు పాపం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాత్రి గడిపారు. అది చాలా తప్పు. ఇప్పుడు కొట్టుకోవచ్చు, మాటలతో ఏదైనా తేల్చుకోవాలి తప్ప ప్రాణాలు తీయడాలు లేకపోతే ఆస్తులు ధ్వంసం చేయడాలు అది ఎవరు హర్షించరు అలాంటివి. సో ఆ రకంగా మాచర్ల ఈసారి ముందుంది. తర్వాత గన్నవరంలో మీకు తెలుసు, మన వల్లభనేని వంశీ హల్చల్ చేయబోయాడు. ఆయన బూత్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్కడ చిన్న ఘర్షణ అయితే జరిగింది. మొత్తానికి పోలీసులు వచ్చి సర్దుబాటు చేశారు. వీటన్నిటినీ మించి ఒక ఎమ్మెల్యేని ఒక ఓటర్ కొట్టాడు. దాన్ని సాక్షి పేపర్ వాళ్ళు ఎమ్మెల్యే మీద చేయి చేసుకున్న కార్యకర్తను రివర్స్లో రాశారు ఓటర్ అని. కానీ అసలు జరిగింది ఏంటి? ఎమ్మెల్యే క్యూ లైన్లో వెళ్లకుండా లోపలికి వెళ్తుంటే ఓటర్ అన్నవాడు అడిగాడు, మీరు క్యూ లైన్లో వెళ్ళి ఓటు వేయండి అని. తప్పే ఉంది అందులో? ఆయన పెద్ద మనిషి తరహాలు అప్పుడు ఏమనాలి? కాదు బాబు, నాకు టైం లేదు, నేను తొందరగా వెళ్ళాలి అని అనొచ్చు. ఆయన ఈగో ఏమీ హర్ట్ అయిపోదు అక్కడ. కానీ నేను ఒక ఎమ్మెల్యేని నన్ను అడుగుతావా అని కొట్టాడు.
ఇప్పుడు దానికి అందరూ అదే అడుగుతున్నారు, ఎమ్మెల్యే అయితే ఏమైనా 2 కొమ్ములు ఉంటాయా, ఇంకేమైనా 2 అవయవాలు ఎక్కువ ఉంటాయా ఆయనకి? హీఈస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. అతన్ని మనం ఎన్నుకుంటున్నాం కాబట్టి ప్రశ్నించే హక్కు ఓటర్కు ఉంటుంది. దాన్ని ఆయన అంటే సామరస్యపూరితంగా వెళ్ళిపోయి ఉంటే ఈరోజు ఆయన అవమానం పాలు అయి ఉండేవాడు కాదు, దానికి ఇంత గొడవ జరిగి ఉండేది కాదు. సో వెంటనే పాప అతని మీద వాళ్ళ కొడుకు దగ్గర నుంచి అందరూ విపరీతంగా దాడి చేశారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే కొడుకు ఉన్నాడు అక్కడ పక్కనే. కొడుకు అన్నవాడి బాధ్యత ఏంటి? నాన్నగారు మీరు చేసింది తప్పు అని చెప్పాల్సిన కొడుకు అతని మీద చేసుకున్నాడు, మా నాన్నని కొడతావా అని. మీ నాన్న కొట్టినప్పుడు తప్పు లేదు, కానీ అతను తిరిగి కొట్టడం నీకు తప్పుగా కనిపించింది. ఇది ఏ రకమైన సంస్కారం? సో అంటే మన పిల్లల్ని బాధ్యతగా సంస్కారయుతంగా పెంచడానికి పెంచట్లేదు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అనమాట. సో ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ఇలాంటివి. నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, సీఎం కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, బట్ అతను ఒక కిడ్ అంతే, అతను ఒక పిల్లాడు లేకపోతే పిల్ల. సో వాళ్ళకి నువ్వు సంస్కారయుతంగా నేర్పించాలి. ప్లస్ నీ తండ్రి ఎమ్మెల్యే అంతే, నీ తండ్రి పేరు ఎమ్మెల్యే కాదు, అది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. నీ తండ్రి ఎంపీ కాదు, నీ తండ్రి ఎమ్మెల్యే కాదు, నీ తండ్రి సీఎం కాదు, వాళ్ళ అసలు పేరు ఉంటుంది కదా, ఆ పేరుకి నువ్వు కొడుకు అంతే, ఆ వ్యక్తికి నువ్వు కొడుకు, ఆ పదవికి నువ్వు కొడుకు కాదు. ఇక్కడ అందరూ మర్చిపోతున్నారమ్మా, ఇది చాలా పెద్ద విషయం చెప్పాలంటే. ఓకే, తండ్రి తరఫున నువ్వు మన్ననలు పొందు, వాళ్ళ దగ్గర నుంచి గౌరవాలు తీసుకో, అన్నీ తీసుకో, బట్ నువ్వు ఒక మామూలు సాధారణ పౌరుడు అంతే అక్కడ. కానీ వీళ్ళు రెచ్చిపోతారు, ముందు తండ్రి ఆ పేరు అడ్డు పెట్టుకుని వీళ్ళు రెచ్చిపోతారు, ఇది తప్పు. మనం ఇది చెప్పాలి. ముఖ్యంగా ఆ పేరెంట్స్ కూడా పిల్లలకి అలాంటి సంస్కారం నేర్పించాలి. అంటే ఒక ఉన్నత పదవుల్లో ఉండేవాళ్ళు నేను చెప్పేది. ఇకపోతే మనకి అది ఎమ్మెల్యే అని వెంటనే పోలీసులు కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మళ్ళీ ఆయన దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అది కూడా హాస్యాస్పదంగా ఉంది. అతను ఏదో ఎస్సీ ఎస్టీ బీసీలు ఏవో తీసుకొచ్చాడు, ముస్లిమ్స్ని తీసుకొచ్చాడు, వాళ్ళని ఏదో తిట్టాడు, తర్వాత నా క్యాస్ట్ తీసుకొచ్చాడు. అది చాలా సిల్లీగా ఉంది. అక్కడ అదేం జరగలేదు, ప్రజలు గమనిస్తున్నారు, ఇవన్నీ మనకు తెలుసు. సో ఆయన మళ్ళీ ఇంకా తన్ని తానే అపహాస్యపాలు చేసుకున్నాడు. సో అది పక్కకు పెడితే నిన్నను ఇంకా తాడేపల్లిగూడెంలో జరిగింది, ఇంకా వేరే చోట్ల జరిగాయి. ముఖ్యంగా శ్రీకాళహస్తిలో ఒక చోట అండి, ఒక గర్భిణీని కొట్టారు. అది కూడా ఎవరు, ఒక బ్యాంకు మేనేజర్ ఎవడో కొట్టాట వాళ్ళ అనుచరులు. ఎందుకంటే ఆవిడ తెలుగుదేశం పార్టీకి ఓటేశారని. ఎంత అమానుషం అది. తర్వాత చిత్తూరులో కూడా జరిగాయి. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశానికి సపోర్ట్ చేశారని వాళ్ళ బోర్లు పాడు చేసి, పంటలు ధ్వంసం చేసి, అది నేనంటాను ప్రకృతి ఏం చేసిందండి మనకి పంట మనకు అవసరం, నీరు మనకు అవసరం, అవి మనకి కనీస అవసరాలు, అవి లేకపోతే మనం బతకలేం. అంటే మనిషి ఎంత విచక్షణ కోల్పోతాడు అన్నదానికి ఇవన్నీ ఉదాహరణలు అనమాట. సో మనిషి కోపం వచ్చినప్పుడు ముఖాముఖి తేల్చుకుంటే బాగుంటుంది తప్ప ప్రాణ నష్టం కానీ, ఇట్లా ఆస్తి నష్టం కానీ, లేకపోతే తాగునీరు ధ్వంసం చేసి, కొంతమంది చూడండి కోపం వస్తే చెరువుల్లో ఏవో కలిపేస్తారు. ఎంత తప్పండి, ఎన్ని జీవాలు పోతాయి, ఎంతమంది మనుషులు సఫర్ అవుతారు. అంత విచక్షణ లేకుండా అంత కోపం ఎందుకు? ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఉంటాడు పోతాడు, ఈ రాజకీయ నాయకుడు ఉంటాడు పోతాడు, పదవులు ఎంతకాలం ఉంటారు. కానీ నీ బంధాలు బంధుత్వాలు లేకపోతే నువ్వు మిగతా వాళ్ళతో ఉండే ఆ విధానం అనేది నిన్ను ఒక మనిషిగా గుర్తింపు తీసుకొస్తుంది నీకు. ఇవన్నీ టెంపరీ, ఇది క్షణికావేశాలు అంటాం చూడండి. సో అక్కడ మనిషి అక్కడ తను కంట్రోల్ చేసుకోవాలి. అంటే ప్రతి రాజకీయ నాయకుడు తన అనుచరులకు కావచ్చు, తన కార్యకర్తలకు కావచ్చు, ఒక సక్రమమైన మార్గంలో పెట్టాలండి, హింసకి ప్రేరేపించకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూల్గా ఎక్కడో పరదాల్లో కూర్చుని, ఒక ఏసీ రూమ్లో కూర్చుని హీస్ ఎంజాయింగ్, వాళ్ళు అది మర్చిపోతున్నారు. ఒక నాయకుడు అన్నవాడు ఎంజాయ్ చేస్తున్నాడు, నేను ఇక్కడ రోడ్డు మీద పడి కష్టపడుతున్నాను, నేను అనవసరంగా దొమ్మిల్లో పాల్గొంటున్నాను, నేను నా లైఫ్ పాడు చేసుకుంటున్నాను, నా కుటుంబానికి దూరం అవుతున్నాను, నేను జైల్లో మగ్గుతున్నాను అన్న ఆలోచన వాళ్ళలో రావాలి. అది కల్పించాలండి. రాజకీయ నాయకులు వాళ్ళని సక్రమంగా పెట్టాలి. నిన్నటి దొమ్మిలు అవన్నీ చూసుకుంటే మనం నేర్చుకోవాల్సిన పాఠం అది. రెండోది ఏంటంటే ఓవరాల్గా తీసుకుంటే మనకి అంత పెద్ద నష్టం అయితే జరగలేదు. కంపారిటివ్గా మంచిగా బాగానే జరిగింది, అంత పోలింగ్ శాతం పెరిగింది, పోలింగ్ కూడా ప్రశాంతంగానే జరిగింది. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఎవరు కూడా మీరు గమనిస్తే మండు టెండలో వచ్చారు, పొద్దున్నే వచ్చి క్యూ లైన్లలో నిల్చొని ఓట్లు వేశారు. మధ్యాహ్నం కొంతమంది రాలేదు, మళ్ళీ సాయంకాలం వచ్చారు, వర్షం పడినా కదలలేదు వాళ్ళు. వీటన్నిటికంటే ముఖ్యంగా పక్కన అంత గొడవలు జరుగుతున్నా ఎవరు క్యూ లైన్లో నుంచి పక్కకు వచ్చేసి మేము ఓటు వేయమని వెళ్ళిపోలేదు, భయపడలేదు. సో ఈసారి అంటే ఓటర్లో ఉండే ప్రత్యేకత అది. దానికి మనం ప్రతి ఓటర్ని అభినందించాలి.
ఎందుకంటే అది మా బాధ్యత అనుకున్నారు, మా హక్కు అనుకున్నారు. ఓటు నేను వెయ్యాలి, వాళ్ళు ఎవరికైనా వేసుకోనివ్వండి, ఏ పార్టీకైనా వేయనివ్వండి. ఫస్ట్ వాళ్ళలో ఆ చైతన్యం వచ్చింది. వాళ్ళు చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా, చాలా ఇష్టంగా కష్టాల కోర్చి వాళ్ళు నిన్న ఓటు వేశారు. అది మనందరం కూడా మెచ్చుకుందాం. సో ఇవన్నీ కూడా అంటే ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఒక్కటి చాలా సీరియస్గా తీసుకుంది. సో ఎవరెవరి మీద గొడవలు ఉన్నాయో వాళ్ళందరి మీద కేసులు పెడుతోంది. అవన్నీ మంచి పరిణామాలే. సో ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు, చేశారు అనే భావిద్దాం.